చెప్పకండి. మీరు చెప్పినా వినను, వినినా నమ్మను. అది కాదు గీత, నేను ఎంతొద్దని చెప్పినా వినకుండా ఆ రాంబాబు గడే అమ్మాయిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ బుద్ధి లేనోడు అలా చేస్తే దాన్ని వెంటనే పంపేయాలన్న సెన్స్ లేదా మీకు? ఆ అమ్మాయి నేను వెళ్ళిపోమని అన్నాను, కానీ ఆపండి మీ అబద్ధాలు. తమరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. అవకాశం వస్తే ఏ ఆడదాన్ని వదలరు. స్టాప్. ఆర్ యు మ్యాడ్? నేను అలాంటి అయితే రాత్రి వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడిని కదా. అవును, దాని తిండి కోసం బయటికెళ్ళి ఆ గొడవలో ఇరుక్కోకపోయి ఉంటే వచ్చాక రాత్రంతా దాంతో ఎంజాయ్ చేసేవాడివిగా. గీత, ఎందుకు అనవసరంగా పిచ్చి పిచ్చివని ఊహించుకుని మనసు పాటు చేసుకుంటావు? మీలాంటి మొగుడుంటే ఏ పెళ్ళామైనా మనశ్శాంతిగా ఎలా ఉంటుంది? అయినా మీకు ఇలాంటి పాడు పని చేయాలని ఎందుకు అనిపించింది? నీ వల్లే. నా వల్ల? అవును, నేనేం చేయకపోయినా ప్రతిసారి నన్ను అనుమానిస్తావు. కావాలని కసితో ఈ పని చేశాను, ఇక ముందు కూడా చేస్తా. ఓహో అలాగా? మీరింత మాట అన్నాక నేను బతకను, చచ్చిపోతాను. చావు దరిద్రం వదిలిపోద్ది, ప్రశాంతంగా బతుకుతాను. ఏంటి, నన్ను చావమంటావా? ముందు నిన్ను చంపి తర్వాత నేను చేస్తాను. ఏమైందా ఇందుకు గట్టిగా వచ్చావు? క్రికెట్ లో జపాన్ వాళ్ళ చేతిలో మన వాళ్ళు చిచ్చుగా ఓడిపోయినట్టు కల వచ్చింది. అయితే మాత్రం ఇంతగా రావాలా? వారు అరవడంటే తొక్కలో జపాన్ చేతిలో మన వాళ్ళు ఓడిపోతే. జపాన్ వాళ్ళు క్రికెట్ ఆడరు కదరా. పగలే కళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్తే ఇదేం సినిమా చూపిస్తావు నాకు? హలో. ఏ గీత, 10 షాపింగ్కి వెళ్తున్నాను, వస్తావా? వచ్చే మూడ్ లేదు. ఏమైందే? మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా? గొడవ కాదే, మా ఆయన ఏం చేశాడో తెలుసా? తర్వాత చెప్తాలే. ఏం బావజీ, రాత్రి చెల్లెమ్మేమంది? ఫుల్గా తిట్టిందా? అలా చేసినా బాగుండేదిరా బాబు. మరైతే ఏమంది? ఏమీ అనలేదు, ఇంతవరకు ఒక మాట మాట్లాడలేదు. ఇందాక కాఫీ టిఫిన్ కూడా ముస్టోడికి వేసినట్టు వేసింది. డోంట్ వరీ బావజీ, ఆడోళ్ళ కోపం నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది. ఎంత తొందరగా వేడెక్కుతుందో అంతే తొందరగా చల్లారిపోతుంది. వెయిట్ ఫర్ 2 days, ఈలోగా చెల్లెమ్మ కోపం తగ్గి రాజీకి వచ్చేస్తుంది. దట్స్ ఆల్. అంతేనటా, లేకపోతే తప్పు అయిపోయింది సారీ చెప్పనా? పొరపాటున కూడా ఆ పని చేయకు. ఆడోళ్ళ సంగతి నీకు తెలీదు. ఒక్కసారి మనం బెండైపోయి సారీ చెప్పామనుకో, ఇక వాళ్ళు తప్పు చేసినా మనమే సారీ చెప్పాలని ఆశిస్తారు. కానీ ఇప్పుడు తప్పు చేసింది నేనే కదరా. అయినా సరే ఈ విషయంలో మాత్రం నువ్వు సారీ చెప్పొద్దు. కావాలంటే నువ్వు చేసిందే కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చెయ్యి. అలాగే. ఇదిగో బావాజీ, ఆ త్రిష అనే అమ్మాయి మనకు దొరికే వరకు చెల్లెమ్మతో ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేయకు. సరే, అది ఇప్పుడు ఎక్కడ ఉందో కనుక్కో. అది అసలు మా ఆవిడతో ఏం చెప్పింది ఏంటో. ఓకే, ఇక త్రిష సంగతి నాకు వదిలేయి. 24/7 అదే పనిలో ఉంటా. రేయ్, ఆ అమ్మాయి కలిసి మాత్రం నాకు ఫోన్ చేయి, నేను వచ్చి మాట్లాడతా. మాట్లాడతావా లేక? ఎవడే ఇప్పుడు వంశీ రాగానే ఎలాగైనా లొంగ తీసుకోవాలి.